రాష్ట్ర విభజన అంశాన్ని సామరస్యంగా పరిష్కరించాల్సిన కేంద్రం తెలుగు జాతిని ఇష్టానుసారంగా విడదీస్తోందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విభజన ప్రక్రియలో అడుగడుగునా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ధ్వజమెత్తారు. సోనియా రాసిన నాటకంలో రాష్ట్ర నేతలు పాత్రధారులుగా మారారని నిప్పులు చెరిగారు. త్వరలో రాష్ట్రపతి జాతీయ నేతలను కలిసి కాంగ్రెస్ కుట్రను వివరిస్తామన్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని ఓ కుట్రగా మార్చిన కాంగ్రెస్ ప్రజలు అసహ్యించుకునేలా ప్రవర్తిస్తోందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. సున్నితమైన సమస్యను జటిలం చేసి తెలుగు ప్రజల భవిష్యత్తుకు నష్టం వాటిల్లే నిర్ణయాలు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక అధికార పార్టీ ఇంత బరిదగించి నీకాతి నీచంగా ప్రవర్తిస్తే ఏం చెప్పాలండి? ఈ దేశాన్ని ఏం చేస్తారండి మీరు? ఎక్కడ తీసుకుపోతారండి మీరు? సమస్య పరిష్కారం చేయమంటే 100 సమస్యలు సృష్టించి రాష్ట్రాన్ని విడదీయడం కాదు వీళ్ళు చేసే పని, జాతిని విడగొట్టేస్తున్నారు, మనుషుల మధ్య విభజన చేస్తున్నారు. కాంగ్రెస్ విభజన రోడ్డు మ్యాప్ లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు భాగస్వాములని మండిపడ్డారు. వైకాపా బలం తగ్గుతున్నందున కిరణ్ బలం పెంచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి బాధ్యత ఏంటి? బ్లాటెంట్ గా మీ పార్టీని ఎదిరించి మోషన్ మూవ్ చేస్తే ఎంత అప్రిషియేట్ చేస్తున్నారండి మీరు? శభాష్ అంటున్నారు. వాళ్ళకందరికీ ఫ్రీడమ్ ఇచ్చామంటున్నారు. ముఖ్యమంత్రి చేసిన రైట్ అంటున్నారు. ఆయన న్యాయబద్ధంగా చేశాడు, క్రమశిక్షణగా ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. ఎక్కడికి పోతుంది? ఎవరు నేర్పిస్తారు ఈ కథాన్ని? వీరికి పదవి ఉండాలి, వాళ్ళకు సపోర్ట్ రావాలి. ఇద్దరు కలిసి స్క్రిప్ట్ తయారు చేసి రాష్ట్ర ప్రజల్ని అమాయకులు చేసి ఆడుకుంటున్నారు. మనం అమాయకులం ఈనాడు నాటకాలకనేది. విభజన అంశాన్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చంద్రబాబు ధ్వజమెత్తారు. రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. మన అసెంబ్లీ ఎవరికో ఊడిగొంజడానికి లేదు, స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ ఇది. రాజ్యాంగంలో మనకు హక్కులున్నాయి. ఆ హక్కుల ప్రకారం ఓటింగ్ కూడా ఉంది. రాష్ట్రం కేంద్రం కో ఎగ్జిస్టెన్స్, ఒకరు సుపీరియర్ ఒకరు ఇన్ఫీరియర్ కాదు. ఇద్దరు కలిసి కాంప్రమైజ్, ఇద్దరు కూడా సహకరించుకుని దేశాన్ని అభివృద్ధి చేయాలి. అలాంటి సందర్భంలో ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదని యూనియన్ గవర్నమెంట్ కుండే అధికారం తీసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రికమెండేషన్ చేసినట్టు ఈ యాక్ట్ ప్రకారం ఈ ఆర్టికల్ ని అమలు చేయడానికి అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. నేను అడుగుతున్నా, ఈరోజు ప్రెసిడెంట్ గారు ఏం చేశారండి? ఆయన మొన్న అంటాడు చాలా తొందరగా పార్లమెంట్ పంపించారు కాబట్టి మీరంతా చర్చకి పంపించామంటాడు. నీకెందుకంటే తొందర? కాంగ్రెస్ నాటకాలను జాతీయ స్థాయి నేతలకు వివరిస్తామని చెప్పారు. రాష్ట్రపతిని కలిసి జరుగుతున్న కుట్రను చెబుతామని వెల్లడించారు. తెలుగు జాతిని కలపాలి, తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతికి అన్యాయం జరుగుతా ఉంది. ఈ నాటకాలు కట్టిపెట్టండి, మొత్తం కాంగ్రెస్ పార్టీ డ్రామాలు కట్టిపెట్టండి. ఇది దేశం మొత్తం ఎక్స్పోజ్ చేసి వీళ్ళ కుటిల రాజకీయాలు కుతంత్రాలని ఎక్స్పోజ్ చేయడం కోసం అందరినీ కలుస్తాం. మళ్ళా ఒకసారి నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, ఆల్ పార్టీ లీడర్స్ అందరినీ కలుస్తాను. సభలో తీర్మానం ఆమోదించిన వెంటనే ఢిల్లీలో దిగ్విజయ్ మాట్లాడారని తెలిపిన చంద్రబాబు ముందస్తు పథకం లేకపోతే అంత త్వరగా ఎలా మాట్లాడతారని చెప్పారు.